నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఎంపీ రెడ్డప్ప పాల్గొన్నారు. భారత్ గెలుపుకు అంగన్వాడీలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లా కుప్పంలో మహిళా దినోత్సవ వేడుకల్లో ఎంపీ రెడ్డప్ప హాట్ కామెంట్స్ చేశారు. అంగన్వాడీలతో మహిళా దినోత్సవ సమావేశంలో సీఎం జగన్ కు సపోర్టు చేస్తారా లేదా అన్న ప్రశ్నకు కేవలం 25% మందే చేతులు పైకెత్తారు అంగన్వాడీలు. భారత్ కు అంగన్వాడీలు సహకరించాలని కోరారు ఎంపీ రెడ్డప్ప. అంగన్వాడీలకు సీఎం జగన్ ప్రభుత్వం వచ్చాకే మేలు జరిగిందన్నారు. ప్రభుత్వం వచ్చాక కుప్పం నియోజకవర్గంలో అంగన్వాడీ బిల్డింగులు ఎన్ని వచ్చాయో బేరీజు వేసుకోవాలని కోరారు ఎంపీ రెడ్డప్ప. మహిళా దినోత్సవ వేడుకల సభ కాస్త వైసీపీ ఎన్నికల కాంపెయిన్ సభగా మారడంతో అంగన్వాడీలు ఒక్కసారిగా అవాక్కయ్యారు. దీంతో అసహనంతో ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్సీ భరతులు సభ నుండి బయటికి వచ్చేశారు. అప్పుడు ఎలాంటి సర్వేలు ఉన్నాయి కాబట్టి ఆ తర్వాత ఎంతమందికి ఎంతమంది శాలరీ చేస్తున్నారు, ఎన్ని బిల్డింగ్లు పెట్టాం ప్రభుత్వం తరఫున, ఎన్ని బిల్డింగ్లు పెట్టాము, రాష్ట్రంలో ఎన్ని బిల్డింగ్లు పెట్టారు ఒకసారి ఆలోచించండి. అనేది నిజాలనేది నిర్ణయంగా మాట్లాడుకునేది ఇలాంటి వేదికలు, ఇలాంటి సభలు ఏర్పాటు చేస్తారు. శిశు సంక్షేమ డిపార్ట్మెంట్ తరఫున ఇప్పుడు మనం జరుపుకోవడం అంతర్జాతీయ మహిళా దినోత్సవం తరఫున అంతకుముందు ప్రభుత్వం వల్ల మహిళలకు ముఖ్యంగా శిశు సంక్షేమ శాఖను ఏ విధంగా అభివృద్ధి జరిగింది, ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినప్పటికీ ఎలక్షన్ జరిగేంత వరకు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కుప్పం పైనే కేంద్రీకరించి కుప్పంలో ఎలక్షన్ ఏం జరుగుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ ఒకే ఒక చిన్న ప్రశ్న అడిగాను. దయచేసి మీ మనసులో ఏముందో తెలియజేస్తే ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబడుతున్న భరతైతేనేమి, ఎంపీగా రెండవసారి నిలబడబోతున్న నేనైతేనేమి, దానికి సంబంధించిన ఆన్సర్ మీ దగ్గరేంటి, మీ మనసులో ఏముందో అని తెలియజేస్తే మేమందరూ కూడా ఎన్నిక కాబట్టి కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్లు, ప్రజెంట్ ఎమ్మెల్సీ వర్గాలు మీరందరూ ఉన్నారు. ఎంపీగా గెలిపించిన అశ్విని గారు కూడా ఇక్కడ ఉన్నారు. కాబట్టి రేపు ఎన్నికలు జరిగితే మీకు అందరికీ చెప్పాను, ఆంధ్ర ఈసారి కుప్పంలో జరిగే ఎన్నికల గురించి రాష్ట్ర ప్రజలందరూ వేచి కాచి మీరు ఏమి సమాధానం చెప్తారో, ఏమి రిజల్ట్స్ ఇవ్వతారో అందరూ వెయిట్ చేస్తున్నారు. కాబట్టి రేపు ఎన్నికలు జరిగితే లేదా బలపరిచే వాళ్ళందరూ చేతులు పైకెత్తాలని మరి ప్రార్థిస్తున్నాను. మీకు ఇష్టం ఉంటే ఇష్టం లేదని చేతులు పైకెత్తలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి సీఎం ఈ సహాయ సహకారాలు మహిళా వచ్చినప్పటి మహిళల కోసం ఆయన సహాయం చేస్తున్నారు. ఆ సైకి చేస్తాను, మీకు ఎక్కడలా ఉండాలి మీ ఇష్టం. జగన్మోహన్ ప్రభుత్వాన్ని బలపరచాలా వద్దా, బలపరచాలంతా చేతలైపోయింది. ఇది చూసారా, నేను అడిగింది ప్రభుత్వానికి, నీకు నాకు ఓటు ఏమని చెప్పడం. జగన్మోహన్ గారు ప్రభుత్వాన్ని బలపరిచే వాళ్ళు, సపోర్ట్ చేసేవాళ్ళు మనస్ఫూర్తిగా చేతులు తగ్గే కట్టారు. మనసులు గమనించారు.
కాబట్టి పత్రికా విలేకరులకు మీడియాకు మరొకసారి ఈ అవకాశం ఇద్దరు మీకు అందరికీ మీరు కౌన్సిలర్లు చైర్మన్లు గెలిపించడానికి అందరూ ఒప్పుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఏ ప్రభుత్వం వస్తున్నారు? సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.